నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేపాటికి హుబ్లీ అలాగే బ్యాడీ మార్కెట్ గురించి తెలుసుకుందాము. మొన్న జనవరి 26వ తారీఖు గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న నడిచింది మార్కెట్. మొన్న అయితే ఉండలేదన్నమాట బ్యాడీ మార్కెట్. అలాగే ఈరోజు కూడా బ్యాడీలో 10,000 బస్తాలు అయితే రావడం జరిగింది. అలాగే హుబ్లీ మార్కెట్ యార్డ్లో 5,000 నుంచి 6,000 బస్తాల లోపలైతే రావడం జరిగింది, ఏసీవి నాన్ ఏసీవి. మొత్తంగా రెండు మార్కెట్లు 16,000 చిల్లర బస్తాలు అయితే రావడం జరిగింది. వాటి ధరల గురించి అయితే తెలుసుకుందాం. ముందు వీడియో అయితే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. అలాగే లైక్ చేయండి. లైక్ బటన్ కింద హైప్ దిస్ వీడియో అని ఉంటుంది, అక్కడ పాయింట్స్ వైజ్ ఉంటుంది. అక్కడైతే ఖచ్చితంగా మీరు పాయింట్స్ వైజ్ ఇవ్వండి. ఇక లేట్స్ అయితే చేయను, లేట్ అయితే ఇక ఈరోజు డబ్బీ ఫస్ట్గా ముందుగా బుధవారం కాబట్టి హుబ్లీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ 28వ తారీఖు 1వ నెల 2026 ఈరోజు బుధవారం హుబ్లీ మార్కెట్లో ఈ 5 నుంచి 6,000 బస్తాలు అయితే రావడం జరిగిందని చెప్పాను కదా. వీటిల్లో డబ్బీ రకం 70,900 అయితే టాప్ అయిందండి. మంచి క్వాలిటీ 6-7 బస్తాలే కానీ మంచి ధర అయితే పలికింది. అంటే గత ఏడాది 40,000-50,000 నడిచింది ఈ నెలలో, వాళ్ళవి ఇప్పుడు 20,000 రైజ్ అయినట్లుగా కనిపించింది. అంటే లోకల్ ఎక్కువగా వస్తుంది. ఇక్కడికి వచ్చేపాటికి చూసవచ్చు, కుందుగోలు, యాల్బిగి, బంకాపూర్, శంషి అయిన తర్వాత బ్యాడి నుంచి మళ్ళీ వేరే అందర్ ప్లేస్లు ఉన్నాయన్నమాట. అక్కడ బగల్కోటు ఈ ఏరియా నుంచి లోకల్ కాయలు ఎక్కువ ఉన్నాయండి. హుబ్లీలో అంతా లోకల్ ఎక్కువగా నడుస్తుంది. అంటే మనం వర్షాధారంగా పండిన పంటవి విత్తనాలు కావాలనుకున్న రైతులకు మనం ఎక్కువ అమ్ముకుంటున్నాం కదా, ఆ రేట్స్ అనమాట ఇవి. అయిన తర్వాత నీళ్లు కట్టినట్టు డబ్బీ రకం ఈరోజు 42 నుంచి స్టార్ట్ అయ్యి 55,000 వరకు మంచి టాప్ క్లాస్ క్వాలిటీ నడిచిందనమాట. తమ్నేల్ చూస్తేనే తెలిసిపోతుంది. డబ్బీకి అయితే మంచి రేట్స్ ఉన్నాయండి. అంటే మంచి క్వాలిటీ తీసుకొని వస్తే ఈ రేట్ పడింది. చాలామంది 2043 మీద ఎక్కువ పడ్డారు కాబట్టి ఈసారి డబ్బీకి కాస్త మెరుగ్గా కనిపిస్తుంది లావు రకాల్లోన. అలాగే కడ్డీ రకం విత్తనాలు కాయి 64,000 అయితే టాప్ అయిందండి. ఇక మనకు నీళ్ళు కట్టినట్టు అయితే 48-49 టాప్లు అవుతున్నాయి. ఏడో ఒక చోట 50 కనిపిస్తుంది. కానీ వేరే మనం క్వాలిటీలు చూసుకున్నట్లయితే 40 నుంచే స్టార్ట్లు అయినాయి. అంటే ఎక్కడ మార్కెట్ అయితే తగ్గలేదు, పర్లేదు, స్టడీగానే నడుస్తుంది మార్కెట్. అంటే తగ్గింది లేదు, పెద్దగా పెరిగింది లేదు ఈ రోజు వరకు అనమాట మార్కెట్. మనకు మార్కెట్లు బంద్ అయినా అంటే స్టాక్లు అయితే పెద్దగా కనిపించడం లేదు కదా. ఎందుకంటే గత ఏడాది చూసుకోవచ్చు, 1,00,000-1,50,000 అప్పుడు ఆ మార్కెట్ వస్తున్నప్పుడు ఒకటేసారి మార్కెట్ బంద్ అయితే 3 లక్షల బస్తాలు 4 లక్షల బస్తాలు ఎక్కడ, ఇప్పుడు 40,000-50,000 బస్తాలు ఎక్కడ. అందుకే ధరలు అయితే స్థిరంగా ఉన్నాయి. మీరు వాటర్ వేసుకొని వచ్చి గబ్బులు ఎప్పుకోద్దండి, నీళ్ళు ఎక్కువ వేసుకొస్తే తక్కువ పెడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా వ్యాపారస్తుల మైండ్ సెట్ కూడా ఆలోచన చేయండి. 500-600 పెట్టి కేజీ కొంటున్నారు, 400-500 పెట్టి కేజీ కొంటున్నారు, 300-400 పెట్టి 2043 క్వాలిటీలు కొంటున్నారు. 250 రూపాయలు 270 రూపాయల వరకు కూడా 5531 నడిచిందండి. అంటే ఈరోజు 26,800 5531 నడిచింది. టాప్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. 2022-2023కు సంబంధించిన ఈ ఇయర్లో కూడా ఈ రేట్ అయితే ఎక్కడ చూడలేమండి. ఏడో ఒక చాటు విన్నాం కానీ ఇప్పుడు 5531 వరుసగా వారం 10 రోజుల నుంచి ఎక్కడ 20,000 పైన కానీ కిందకైతే వచ్చింది లేదు మార్కెట్. 273 కూడా ఈరోజు 22,000 టాప్ అయిందండి. కుబేరా 273. మన గుంటూరు మార్కెట్లో కూడా నంబర్ 5 ఈరోజు 25,000 క్రాస్ చేసింది. 25,000 అంటే మంచి ధరలు, అమ్ముకునే ధరలు. మీరు తీసుకుపోయి ఏసీలో పెట్టుకొని నష్టపోద్దండి, దయచేసి చెప్తున్నా. మంచి ధరలు ఎక్కడ చూసినా. 2043 ధర 5531కి వచ్చింది. డబ్బీ ధర 2043కి వచ్చింది. డబ్బీ కడ్డీ ధరకు వెనక ముందు సర్పన్ 102 నడుస్తుంది. 47-48 అసలుకి రేట్లా అన్నట్లు అయిపోయిందనమాట. అంటే పంట పండిండాల రైతుకి సంతోషకరమైన విషయం అండి. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. ఎందుకంటే రైతులకి రేట్లు ఎప్పటికీ ఉండాలని, అంటే ఒక మ్యాక్సిమం ప్రైస్ ఉంటే కన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అట్లనే అంత మిద్దులు ఉన్నాయి కదండి, మిద్దుల్లో కూడా సాగు చేస్తే ఇబ్బంది. అది బాగా గమనించండి. ఈసారి చాలామంది ఫోన్ చేస్తున్నారు, అప్పుడే విత్తనాల కోసం వెంపట్లాడుతున్నారు. మార్చి నుంచే పెడతారు. ఎందుకు చెప్తున్నానో ఆలోచన చేసుకోండి. ఒక మాదిరిగా పంటలు వేసుకుంటేనే బాగుంటుంది. చాలామంది రేట్స్ చూసి చాలామంది కంగారు పడి ముందనే పంట పండించుకుందాం అని విత్తనాలు అప్పుడే తీసుకునేకి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా ఎక్కడ మీరు లూజ్ బ్యాడ్కి అయితే దొరుకుతుంది, కానీ సీడ్స్ అయితే ఇంకా మనకు ఈరోజు మార్కెట్ గురించి ఎందుకు తక్కువ చెప్తున్నా అంటే ఆలోచన చేసుకోండి.
అంటే రైతులకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అందిద్దామన్న వీడియో అనమాట ఇది. బాగా ఆలోచన చేసుకోండి. ఇక రేట్స్ పరంగా చూసుకున్నా కూడా 2043 ఈరోజు దరిదాపు ఏసీ అయితే 30 నుంచి 35,000 లోపల నడిచినాయి. మంచి క్వాలిటీలు ఉంటే 38, 39 క్రాస్ అయింది. అంటే ఒక క్వాలిటీనే, మిగతావన్నీ బిలో క్వాలిటీ అని 35, 36 ఇట్లా 31 ఇట్లా నడిచినాయి అనమాట. చాలామంది ఇంకా ఈ రేట్స్ కూడా ఇచ్చే చాలామంది ఆలోచన చేస్తున్నారు. ఇంకా వాళ్ళది మనమేం చెప్పుకునేటట్లు లేదు. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, కానీ ఏసీలలో రేట్స్ కూడా మంచిగానే నడుస్తున్నాయి. ఇప్పుడు చాలామంది ఎత్తుకొని పోయి అమ్ముకున్నారు. మంచి సమయమే, ఎందుకంటే ఈ రేట్స్ బాగున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే. సర్పన్ 102 కూడా 40 నుంచి 42, 44, 45,000 వరకు నడిచినాయి బెస్ట్ క్వాలిటీలు. అంటే రెండు మార్కెట్లలోన మంచిగా రేట్లు నడిచినాయన్నమాట. హుబ్లీ మార్కెట్లో ఇంకా మిగతా సీడ్స్ అయితే తక్కువగానే వచ్చినాయి. డబుల్ 531 25,000, 26,000 పోయినట్టుగా చెప్పుకున్నాం. మీడియాలు 20, 22 ఇట్లా నడిచినాయి. ఇక తెల్లగాయలు అయితే డబ్బీ కడ్డీ తెల్లగాయలు 20, 22 టాపులు. అంటే మచ్చకాయలు ఒకటే, తెల్లగాయలు పూర ఉంటే 8, 9, 10,000 సిగరెట్ కలర్ ఉంటాయి. అంటే ముందుగా అక్టోబర్, నవంబర్లో పడి ఉంటాయి కదా ఆ కాయలు, బుడంలో కాయలు అంటారు కదా, అది తెల్లగా ఇంటే ఆ 9, 10,000 నడుస్తున్నాయి. ఇక మిగతా డబుల్ 531 తాళంతా 6, 7, 8 ఎక్కువగా నడిచినాయి. అలాగే బ్యాడి మార్కెట్ మాట్లాడుకుందాం. బ్యాడికి వచ్చేసి ఈరోజు 65,000 టాప్ అండి డబ్బీ. వర్షానికి పండినట్టు అయితే ఈ రేటు. అదే నీళ్ళు కట్టినట్టు 52 టాప్ అండి. ఈరోజు కాస్త డిమ్గా కనిపించింది, 1,000, 2,000. అంటే ఈరోజు సరుకు తక్కువగా వచ్చింది కదా, నిన్న పోకునేట్టు ఈరోజు టెండర్ పెట్టారు అందుకనమాట. ఇక డబుల్ డీ చెప్పలేదు అనుకున్నారు. లావు రకాల్లో 54,000 టాప్ అయింది, మంచి క్వాలిటీ. ఇది వర్షానికి పండిండేది. అలాగే మనకు నీళ్ళు కట్టినట్టు అడుగుతున్నారు 46, 47, 48 నడిచింది. డబుల్ కూడా తక్కువ ఉందండి ఈసారి కూడా. ఎందుకంటే చాలామంది రైతులు వేయలేకపోయినారు. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి లోటుపాట్లన్నీ సవరించుకొని ఏది రేటు ఉంటే అది సాగు చేయడం పరిపాటిగా అయిపోయిందనమాట. అందుకే రైతన్నులు చాలామంది దెబ్బతిన్నారనమాట. అలాగే మిగతా క్వాలిటీలు చూసుకున్నట్లయితే కడ్డీ 52, 53, 54 చాలా కనిపించే మార్కెట్లో. అలాగే డబుల్ 531 కానీ ఈరోజు 20, 22, 273 కానీ 20. అలాగే సూపర్ 10 చూసుకున్నట్లయితే 24,000 టాప్లు అయినాయండి. బ్యాటిక్ కానీ హుబ్లీ కానీ 24,000 ఇవి కానీ మంచి రేటు పలుకుతుంది. నంబర్ ఫైల్ కూడా ఈరోజు 22, 23, 24 ఇట్లా రేట్స్ అనేవి చాలా వచ్చాయన్నమాట. మార్కులు అయితే ఫుల్గా పడ్డాయని చెప్పుకోవచ్చు. అంటే 25కి 25 మార్కులు సీడ్స్కి అయితే మంచిగానే వచ్చింది మార్కెట్. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా స్టడీగా ఉంది మార్కెట్. బ్యాడీ మార్కెట్లో కూడా తెల్లగాయలు ఈరోజు 20, 22 డబ్బీ కడ్డీ లావు రకాలు అయితే అయినాయి. అలాగే బిలో క్వాలిటీ ఉంటేనే 16, 17, 18. సీడ్ రకాలకైతే 8, 9 రకాలు 8, 9,000 వేసినారు. 2043 కనుక చూసుకున్నట్లయితే సెకండ్స్ 14 నుంచి 18. అలాగే కలరు బాగుంటే 18 నుంచి 22, 24 వేసినారు. ఏసీ కూడా మనకి 24 నుంచి స్టార్ట్ అయ్యి 35,000 లోపలనైతే పోయినాయి అనమాట. ఇక ఓవరాల్ మార్కెట్ అంతా స్టడీగానే ఉంది. అమ్ముకోవాలనుకున్న రైతులకి మంచి రేట్సే చాలామంది వెళ్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందు నుంచి రేట్స్ లేవు, వచ్చినాయి అనుకున్న రైతులందరూ కాస్త ఫ్రీ అయ్యారు. మందులు కొట్టుకునేది కూడా కాస్త తగ్గించారు. చాలామంది మార్కెట్కి అయితే తీసుకెళ్తున్నారు. ఇక సంతోషకరమైన విషయం, బాగా మంచి ధరలకు అమ్ముకోవాలని అర్జున్ బాక్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు.